హలో ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా ఈజీగా అటుకులు ఉప్మా చేసుకుందామా. దీనికి ఒక ఉల్లిపాయ, ఒక ఆలు, కరివేపాకు, కొంచెం అల్లం తీసుకున్నానండి. వీటన్నిటిని ఇలా కట్ చేసుకుని రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్లో కొంచెం ఫస్ట్ వేపుకుందాం. అటుకులను వేపుకుంటే అవి కొంచెం మనకి మెత్తపడకుండా ఉంటాయి అన్నమాట. అయిపోయిన తర్వాత ఒక 5 to 10 minutes వేపితే అవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్గా అవుతాయి. అప్పుడు వేరే ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఆయిల్, ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకుని పోపు దినుసులు ఇందాక కట్ చేసుకున్నవన్నీ వేసుకుని కొంచెం సాల్ట్, టర్మరిక్ వేసుకొని కలిపి అవి కొంచెం మగ్గేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేస్తూ ఉంచండి. మగ్గిన తర్వాత 1 గ్లాస్ అటుకులకి 2 వాటర్ పోసుకోండి. ఫ్లేమ్ని సిమ్ మంటలో పెట్టుకొని కొంచెం కలిపి మూత పెట్టేసి ఒక 10 minutes బాయిల్ అయ్యేంత వరకు వదిలేసేయండి. బాయిల్ అయిన తర్వాత మీకు ఇలా బబుల్స్ వస్తాయి. అప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా వేస్తున్నాను ఇందులోనే. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 minutes ఉంచండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న అటుకులను వేసేయండి. వాటిని నీట్గా కలపండి. ఇది జస్ట్ 5 minutes ఉంటే చాలండి. మీకు వేడివేడిగా సూపర్ హిట్ అటుకులు ఉప్మా రెడీ, ఇన్స్టెంట్. మీరు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. ఇది సింపుల్ది నేను చెప్పాను, ఈజీ అండ్ క్విక్ రెసిపీ. జీడిపప్పులు ఉన్న అటుకులు ఉప్మా. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. బాయ్.